అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. 10వ మొహర్రం రోజున చేసే రోజా ఎప్పుడు, ఆ రోజా వల్ల కలిగే లాభాలేంటి, ఎలా రోజా ఉండాలి అని అందరూ అడుగుతున్నారు. హజరత్ ముస్తఫా మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారైన మన ప్రవక్త మొహర్రం మాసం, అందులోనూ 10వ మొహర్రం రోజు గురించి ఏం చెప్పారో హదీసుల ద్వారా తెలుసుకుందాము. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ మాసం రోజాల తరువాత అత్యంత లాభదాయకరమైన రోజాల మాసం ఏదైనా ఉంది అంటే మొహర్రం మాసమే అని తెలియజేశారు. ఇంకో హదీసులో ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ వ్యక్తి అయితే మొహర్రం మాసంలో ఏదైనా ఒక రోజు రోజాను పాటిస్తే ఆ వ్యక్తికి ఒక్క రోజు రోజాకు బదులుగా 30 రోజుల రోజాను పాటించినట్లు లెక్కించి, మరియు ఆ రోజాల పుణ్యం లాభాలు అల్లాహ్ సుబ్హాన వ తఆలా ఆ వ్యక్తిపై కురిపిస్తారని తెలియచేయటం జరిగింది. మరి మొహర్రం మాసంలో ఏదో ఒక రోజుకే అన్ని లాభాలు పుణ్యాలు అంటే 10వ రోజైన మొహర్రంకు ఇంకా ఎక్కువ పుణ్యాలు లాభాలు ఉంటాయి కదా. హజరత్ ఖతాతా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం మన ప్రవక్త గారు, నాకు చాలా గట్టి విశ్వాసం ఉంది, అల్లాహ్ సుబ్హాన వ తఆలా ఈ 10వ మొహర్రం రోజున రోజా ఉన్నవారికి ఒక్క రోజున రోజాకి బదులుగా గడిచిపోయిన ఒక్క సంవత్సరంలోని పాపాలు తప్పులను క్షమిస్తారని, అంతేకాదు ఏ వ్యక్తి అయితే 10వ మొహర్రం రోజున అతని కుటుంబ సభ్యులపై ఖర్చు చేస్తారో, అంటే వారికి తినిపియటం ఇలా మొదలైనవి చేసి కుటుంబ సభ్యులకు సంతృప్తిని కలిగిస్తారో, అలాంటి ఆ వ్యక్తిపై అల్లాహ్ సుబ్హాన వ తఆలా సంవత్సరమంతా కూడా అతని జీవనోపాధిలో సంపదలలో ఏ కొరత లేకుండా ఇంకా అధికం చేస్తారని తెలియచేయటం జరిగింది. ఈ హదీసుల ద్వారా మనకు మొహర్రం మాసంలోని 10వ రోజే కాకుండా మొహర్రం మాసం మొత్తం కూడా ఎంతో లాభాలు మరియు పుణ్యాలు సంపాదించుకోవటానికి అల్లాహ్ సుబ్హాన వ తఆలా మనకు ఇచ్చిన బహుమతిగా భావించవచ్చు. అయితే ఈ 10వ మొహర్రం రోజు ఎప్పుడు అంటే ఈ ఆదివారం జూలై 6వ తేదీ 2025న రాబోతోంది. ఇన్షా అల్లాహ్ ఈ రోజున రోజాను పాటించే అవకాశం అల్లాహ్ సుబ్హాన వ తఆలా మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమీన్. మరో విషయం, యహూదులకు భిన్నంగా ఉండటానికి మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 10వ మొహర్రం రోజునే కాకుండా దానికి తోడుగా మరొక రోజున రోజా అంటే 9వ మొహర్రం రోజైన 11వ మొహర్రం రోజైన రోజాను పాటించాలని ఆదేశించటం జరిగింది. 9వ మొహర్రం రోజు జూలై 5వ తేదీ శనివారం మరియు 11వ మొహర్రం రోజు జూలై 7వ తేదీ సోమవారం రాబోతోంది. జూలై 5, 6 తేదీలలో లేకపోతే జూలై 6, 7వ తేదీలలో రోజాను ఉండటానికి ప్రయత్నించండి. రంజాన్ మాసంలో ఎలా అయితే సెహరీ చేసి రోజాను మొదలుపెట్టి ఇఫ్తార్ సమయంతో రోజాను ముగిస్తారో, అదే విధంగా ఈ మొహర్రం రోజాలను పాటించాలి. మరి సెహరీ ఇఫ్తార్ సమయం తెలియదు కదా అంటే, కొన్ని ప్రదేశాలలో మసీదులలో సెహరీ ఇఫ్తార్ల సమయం
తెలియచేస్తారు. లేదా మేము మస్జీదులకు దూరంగా నివసిస్తున్నాం లేదా ఇలా మొదలైన అసౌకర్యం ఉన్న వాళ్ళకి ఈ కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్స్ అందరితోనూ ఉంది కాబట్టి ప్లే స్టోర్లో ఇస్లాం ప్రేయర్ టైమింగ్స్ యాప్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ చాలా యాప్స్ కనిపిస్తుంది. అందులో ఏదో ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మీ లొకేషన్ పెట్టుకొని నమాజు సమయమును చూడండి. ఉదాహరణకి నా లొకేషన్లో సెహరీలో స్క్రీన్లో కనిపించే విధంగా టైమింగ్స్ ఉన్నాయి. ఇందులో సెహరీ సమయం కావాలంటే ఫజ్ర్ నమాజ్ మొదలయ్యే సమయంను చూసుకోవాలి. ఇక్కడ 4:30 అని ఉంది కదా, కాబట్టి నా ప్రాంతంలో నా సెహరీ టైమింగ్ 4:30 నిమిషాలకు మొదలు. కాబట్టి నా ప్రాంతంలో నా సెహరీ సమయం 4:30 నిమిషాలు. మరి ఇఫ్తార్ సమయం అంటే మగరిబ్ నమాజు సమయంను చూసుకోవాలి. అంతే. ఈ సమయాలకు అనుగుణంగా సెహరీ చేసి ఇఫ్తార్ చేసి మీ రోజాను పూర్తి చేసుకోండి. మీ దువాలలో నన్ను కూడా గుర్తించుకుంటారనే చిన్న ఆశతో ఈ వీడియోని ముగిస్తున్నాను. అల్లా హఫీజ్.